క్రీస్తు సందేశం కార్యక్రమానికి మీకందరికీ సుస్వాగతం పలుకుతూ ఉన్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 27వ వచనం నుంచి 28వ వచనం చూసుకుంటే, గెత్సెమనెలో ప్రార్థన ప్రభువుకి ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే తన మానవ జీవితంతో, మానవ స్వభావంతో ఉన్నాడు కాబట్టి. మానవ సంబంధమైన భయాలు, ఆందోళనలు, ఇవన్నీ కూడా అపనమ్మకం, ఇవన్నీ కూడా ప్రభువుని వెంటాడుతూ ఉన్నాయి, శోధిస్తూ ఉన్నాయి. అందువలన ఆ రాబోవు ఆ శ్రమలు, ఆ సులువు మరణం, ఆ శ్రమ అదంతా గుర్తుకు వచ్చి భయపడ్డాడు. భయపడి తండ్రిని ఒక చిన్న బిడ్డలాగా అడిగాడు, ఓ తండ్రి, ఈ గడియ నుంచి నన్ను కాపాడు. లేదు, ఈ గడియ, నేను వచ్చింది ఈ గడియ నిమిత్తమే కదా. ఓ త్తండ్రి, నీ నామమును మహిమపరము అనెను. నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేర్చు అని ప్రభు ప్రార్థించాడు. త్రాగబోవు శ్రమల పాత్రాన్ని వీలైతే తప్పించమని తండ్రిని దీనంగా వేడుకున్నాడు. కానీ వెంటనే తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? నేను వచ్చింది ఈ గడియ కోసమే కదా, ఇప్పుడు నేను ఈ విధంగా ప్రార్థించడం ఏంటి అని తనను తానే కొంచెం నిందించుకున్నట్టు ఆత్మపరిశీలన చేసుకొని, తండ్రి, నేను వచ్చింది ఈ గడియ కోసమే, నీ నామము మహిమపరపుడును గనుగాక అని, నీ నామమును మహిమపరపము అని దైవ చిత్తానికి తన తాను కైంకర్యం చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ స్వభావంలో ఈ దౌర్బల్యం అనేది ఉంటుంది. అపనమ్మకం, అభద్రత అనేవి మనల్ని వెన్నాడుతూ ఉంటాయి. భయం ముప్పిరుగుంటూ ఉంటుంది. సమస్యలు ఎన్ని ఉంటాయి. అలాంటప్పుడు ఒక చిన్న బిడ్డ తండ్రి మీద ఎలా ఆధారపడుతుందో, తండ్రికి రక్షణ కోసం, తండ్రి ఆశ్రయం కోసం, తండ్రి మద్దతు కోసం ఎలా తప్పించిపోతుందో, మనం కూడా మన ప్రార్థనలో దేవుడికి మన సమస్తం విన్నవించుకోవాలి. ముఖ్యంగా మన యొక్క అభద్రతా భావం, మన యొక్క భయాలు, మన యొక్క కోపతాపాలు అన్నీ కూడా దేవుడితో తండ్రిలాగా పంచుకున్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని మన పట్ల నెరవేరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు కూడా ఇలాగా శ్రమల పాత్రకు భయపడినా కానీ కడకు గుండెను దిటవపరుచుకొని తండ్రి నామ మహిమ కోసం ప్రార్థించాడు. అక్కడ ప్రభువు పరిస్థితి చూస్తే ప్రతి మానవుడికి జాలి కలుగక తప్పదు. కానీ ప్రభువు వచ్చినటువంటి కార్యాన్ని, రక్షణ కార్యాన్ని ఆయన నెరవేర్చక తప్పదు. ఏదో సామెత ఉంది, కడుపుతో ఉన్నమ్మ కనక మానదు, వండుకున్నమ్మ తినక మానదు. ఇంకొక సామెత, 100 మంది కాళ్ళు మొక్కినా అత్తారింటికి పోక తప్పదన్నట్టు, ప్రభువు కూడా ఎన్ని బాధలు, భయాలు, అభద్రతా భావాలు ఇవన్నీ కలిగినా కానీ చివరకు గుండె దిటవపరుచుకొని తాను ఉద్దేశింపబడిన, తాను వచ్చినటువంటి రక్షణ కార్యాన్ని, దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి కంకణం కట్టుకొని ఒక క్రొత్త ధైర్యంతో, ఉత్తేజంతో, నూతన శక్తితో, ఓదార్పుతో ప్రభువు తన యొక్క శ్రమల పాత్రను త్రాగడానికి సంసిద్ధుడయ్యాడు అని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రభువు చిత్తం నెరవేరలేదు, దేవుడి చిత్తం నెరవేరింది. అలా నెరవేరమని ప్రభువే ప్రార్థించాడు. మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, నేను దానికోసం ప్రార్థిస్తున్నాను, దీనికోసం ప్రార్థిస్తున్నాను, కానీ దేవుడికి మనసు కరగడం లేదు. దేవుడు ఎందుకు ఇంత కఠినాత్ముడుగా ఉన్నాడు? నా కష్టం చూడలేడా? నా బాధలు చూడలేడా? ఎందుకని నాకే ఇలా జరుగుతుంది, మా కుటుంబానికి ఇలా జరుగుతుంది అని నిస్సహాయులమై దేవుణ్ణి దీనంగా చూస్తూ ఉంటాం. దైవ నిర్ణయము, దైవ ప్రణాళిక, దైవ చిత్తము వేరుగా ఉండవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. అందువలన ఒక చిన్నపిల్లవాడు
తనకు కావలసిందే, తనకు నచ్చిందే కావాలని మొండి పట్టు పట్టినట్టు కొన్నిసార్లు మనం ప్రార్థనలో మొండి పట్టు పడితే అది జరగకపోవచ్చు. ఎందుకంటే తండ్రికి తెలుసు బిడ్డకు ఏది ఏ సమయంలో కావాలో. అదేవిధంగా దేవుడు కూడా మన అక్కరతుల అవసరాలను తన యొక్క చిత్తాన్ని బట్టి, మన యొక్క అవసరాన్ని బట్టి తప్పకుండా తీరుస్తాడనేటువంటి దృఢమైనటువంటి భావం మన మనసులో కలగాలి. ఈ తరుణంలో ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ప్రభువు బోధలు ఆధారంగా సువార్తలలో ప్రార్థన ఎలాంటిది, ఎలా ఉండాలి అనేది ఒకసారి మనం ధ్యానించుకుందాం. ఒక ప్రార్థనలో ఏది ముఖ్యం? ఆ మాటలు ముఖ్యమా? ఆ పద్ధతి ముఖ్యమా? ఒకడు తల్లకిందులుగా తపస్సు చేస్తాడు, అది ముఖ్యమా? ఏది ముఖ్యం అంటే ప్రార్థనలో వైఖరి అనేది ముఖ్యము. వైఖరి అనేది ముఖ్యం, కానీ సాంకేతికత ముఖ్యం కాదు అనేది మనం గ్రహించాలి. ఇంకొకటి, తండ్రి అనుభవం ముఖ్యం. దేవుడితో ఒక బిడ్డ తండ్రితో ఎలాగా చనువుగా, స్వతంత్రంగా, సహజంగా వాదోపవాదాలు లేకపోతే సంభాషిస్తాడో ఆప్యాయంగా, ప్రేమగా, ఆ విధంగా మన ప్రార్థన కూడా ఉండాలి. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నట్టు కొన్నిసార్లు సంభాషణ అంటే ఏంటి? ఇరువురు వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరు మాట్లాడినప్పుడు ఇంకొకరు వినడం, ఇంకొకరు మాట్లాడినప్పుడు ఇంకొకరు వినడం. ఆ విధంగా కాకుండా నేనే మాట్లాడతాను, దేవుడు విన్నా వినకపోయినా అని కొంతమంది ప్రార్థనలో అలాగా కొనసాగుతూనే ఉంటారు. మరి అవతల వైపు దేవుడు చెప్పింది మనం కూడా వినాలి కదా. ఆ విషయంలో పెడచెవిని పెడుతూ ఉంటారు. చెవిటోడు ముందు శంఖూదినట్టు ఉంటుంది, దున్నపోతు ముందు వీణ వాయించినట్లు ఉంటుంది. దేవుడు అప్పుడప్పుడు బుర్రగొక్కుంటాడు. ఎప్పుడు నువ్వు చెప్పిందే నేను వింటున్నాను, ఒక్కసారన్నా నేను చెప్పింది నువ్వు వినవా అని హెచ్చరిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు మనం వింటామో లేదో అని. కానీ ఈ విషయంలో ప్రార్థన వైఖరి ఈ విధంగా ఉండాలని మనం ప్రభువు చెబుతూ ఉన్నాడు. తండ్రి యొక్క అనుభవం ముఖ్యం. ఈ ప్రాథమికంగా ఈ ప్రార్థనలన్నీ కూడా కీర్తనల గ్రంథం నుంచి తీసుకోబడ్డాయి. క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ప్రార్థనలు కానీ, లేక పూర్వవేదంలో ఉన్న ప్రార్థనలు కానీ, కీర్తనల గ్రంథంలో నుంచి ఎన్నో ప్రార్థనలు తీసుకోబడ్డాయి అని మనం చూస్తూ ఉన్నప్పుడు రకరకాల సందర్భాలు, వివిధ తరుణాలు వచ్చినప్పుడు సందర్భోచితమైనటువంటి కీర్తనలను వాళ్ళు పాడుకునేవాళ్ళు, లేదా ప్రార్థించేవాళ్ళు వ్యక్తిగతంగా, లేకపోతే ఒక బృందంగా. కానీ ఉదాహరణకు ప్రతి పస్కా పండుగకు లేకపోతే మిగతా పండుగలకు ప్రజలంతా కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళేవాళ్ళు. ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కీర్తనలు, నృత్యాలు చేసుకుంటూ, పాడుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు. క్రీస్తు ప్రభువు కూడా తన బాలుడుగా ఉన్నప్పుడు, తర్వాత యువకుడిగా ఉన్నప్పుడు మిగతా వారందరితో కూడా కలిసి యెరూషలేము దేవాలయానికి ఆనందంతో, సంతోషంగా వెళ్ళేవాడు. దేవుని మందిర ద్వారము చేరగ దీనులడెందము పరవశించెను. ప్రభుకు ప్రణతులు స్తుతులు చేయ సమస్త జనులును పోయేడి నగరము, నేడిక మేమును చేరేడి నగరము, పావన నగరము జెరూసలేము అని యెరూషలేము దేవాలయాన్ని గురించి సనుతిస్తూ, స్తుతిస్తూ యూదులంతా కూడా వెళ్ళేటప్పుడు ఈ కీర్తనను ప్రార్థనగా పాడుకునేవాళ్ళు అని మనం చూసుకుంటున్నాం. ఇంకా సిలువలో క్రీస్తు ప్రభు 22వ కీర్తనను హృదయంగా పాడుకున్నాడు, ఒక ప్రార్థనగా జపించాడు. 22వ కీర్తనలో, దేవా దేవా నన్నేలా చేయి విడిచితివి, నన్ను రక్షించు, నా మనవి విను, నా మొరను విను అని దీనంగా వేడుకున్నాడు. బదులేలా చెప్పవు, అతి బాధలో ఉన్నాను, నేను మానవుడిని కాదు దేవా, ఎందుకంటే నేను ఒక మంటి పురుగు లాంటి వాడిని అయిపోయాను, మానవుణ్ణి కూడా కాదు, ఇంకా భాషాను వృషభము,
బలమైన సింహాలు వన్యమృగాలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. నాకు దూరము కాకు దేవా, దేవా నా దేవా, నన్ను కరుణింపు, నా మొరవిను అని ప్రభువుని, దేవుణ్ణి దైవ దర్శనం కోసం దీనంగా తపించాడు. దేవుణ్ణి వేడుకున్నాడు క్రీస్తు ప్రభు శిలువలో. ఇంకా యూదులు తమ యొక్క రక్షణ కోసం, లేక దేవుడి యొక్క ఎల్లప్పుడూ తమ మీద ఉండే బాధ్యతాయుతమైనటువంటి శరణు కోసం 23వ కీర్తనను చక్కగా పాడుకునేవాళ్ళు. ప్రభువే నా మంచి కాపరి, ఇక ఏ కొదవియో నాకు లేదు. ఆయన పచ్చిక బయలులో నాకు విశ్రాంతినిస్తాడు. సెలయేళ్ల దగ్గర నా దప్పికని తీరుస్తాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను. ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు. నీ బడితయు కోలయు నన్ను ఆదరించును. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నీవు నూనెతో నా తల అంటి ఉన్నావు. నా శత్రువులకు ముందు నీవు ఒక విందు చేసి ఉన్నావని యూదులంతా కూడా ఈ 23వ కీర్తనను దేవుణ్ణి ఒక మంచి కాపరిగా, మంచి రక్షకుడిగా భావించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా దేవుడి మీద నమ్మకం కోసం 127వ కీర్తన అలా చెప్పుకుంటూ పోవచ్చు. ప్రభువా నా ఇంటిని కట్టని ఎడల, నీవు నా ఇంటిని కట్టని ఎడల ఇల్లు కట్టువాడి శ్రమ వ్యర్థము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థనల్లో మనం చిన్న బిడ్డ వలె నమ్మకం, విశ్వాసం, స్వేచ్ఛ, సహజత్వం కలిగి ఉండాలి అని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. దేవుడి మీద నమ్మకం ఎలా ఉండాలంటే మన ప్రార్థన, ఒకానొక గ్రామంలో తీవ్రమైనటువంటి దుర్భిక్షం సంభవించింది. భయంకరమైన కరువు సంభవించింది. ఆ కరువు సంభవించినప్పుడు ఆ గ్రామ పెద్దలందరూ కూడా ఆ గ్రామ పూజారితో కలిసి తీర్మానించారు, మనమంతా కూడా దేవుడికి ప్రార్థనలు సలపాలి. దానివల్ల దేవాలయంలో ప్రార్థనలు ఎడతెరిపి లేకుండా మనం సలపాలి. దానివల్ల దేవుడు కరుణించి వర్షాన్ని కురిపిస్తాడేమో అని చాటింపు వేశారు. అనుకున్న నిర్దేశిత దినము రోజు ప్రజలందరూ కూడా ఆ దేవాలయానికి చేరుకుంటూ ఉన్నారు ప్రార్థించడానికి. ఒక పిల్లవాడు ఏం చేశాడంటే, చిన్న పిల్లవాడు అలా వెళ్ళేటప్పుడు వెంట తన గొడుగును కూడా తీసుకుని వెళ్ళాడు. అది చూసి ప్రజలందరికీ ఆశ్చర్యం కలిగింది. ఒక ఆయన తన యొక్క ఉత్సుకత తట్టుకోలేక అడిగాడు ఆ బిడ్డను, అరే అంతా ఎండలకు అల్లాడిపోతూ కరువుతో సమస్య మలమల మాడిపోతూ ఉంటే నువ్వేంట్రా వర్షాకాలంలో గొడుగు పట్టినట్టుగా వర్షాకాలంలో గొడుగును ఉపయోగించినట్లు గొడుగు తీసుకొని వచ్చావంటే ఆ బిడ్డ అన్నాడు, మనమంతా దేవుడిని వర్షం కోసం ప్రార్థిస్తున్నాం కదా, అందుకనే దేవుడు ప్రార్థిస్తే వర్షాన్ని కురిపిస్తాడు. ఆ వర్షంలో తడకుండా ఉండడానికని గొడుగు తీసుకొస్తున్నాను, ఏంటి మీరు తీసుకురాలేదని అమాయకంగా ఆశ్చర్యంగా వారినే తిరిగి ప్రశ్నించాడు. అది చూసి ప్రజలు విస్మయం పొందారు. ఆ బిడ్డ యొక్క అపారమైన నమ్మకానికి దేవుడి పట్ల, దేవుణ్ణి ప్రార్థిస్తే జరిగేటటువంటి అద్భుత కార్యాల పట్ల. ప్రియ సహోదరి సహోదరులారా, మీ యొక్క విశ్వాసం, నా యొక్క విశ్వాసం కూడా ఆ యొక్క చిన్న బిడ్డ విశ్వాసం లాగా ఉంటేనే మన ప్రార్థనకు సఫలత చేకూరుతుంది. ఈ విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలని ప్రభువు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. ఇంకొక సునిశ్చితమైనటువంటి సూచన ప్రభువు ఇచ్చింది ఏంటంటే,
మన ప్రార్థన పరిసయ్యుల వలె ఉండకూడదు. పరిసయ్యులు ఆనాటి కాలంలో పరిసయ్యులు ధనవంతులు. వాళ్లకు ధనబలం, అంగబలం, అర్ధబలం, భూములు, ఆస్తులు, పాస్తులు, బానిసలు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అందువల్ల వాళ్లకు ఎంతో తీరిక దొరికేది. వాళ్ళు నడుమొంచి ఒళ్ళొంచి కష్టపడాల్సిన పని లేదు. అందువల్ల ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదువుకునేవాళ్ళు. అందులో ఉన్నటువంటి నియమాలను 600 పైగా ఉన్నటువంటి నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉండేవాళ్ళు. ఇంకా క్రొత్త నియమాలను కూడా వాళ్ళు క్రొత్తగా ప్రతిపాదిస్తూ ఉండేవాళ్ళు. దశమ భాగమని, ఉపవాసాలని, ఆ ప్రార్థనని, ఈ ప్రార్థనని, ప్రత్యేకమైనటువంటి పఠనాలని, ఇంకా వాళ్ళ డాంబికులు వాళ్ళు ద్వితీయోపదేశకాండంలో చెప్పారు కదా, మీ ద్వారబంధాల మీద, మీ ద్వారముల మీద, మీ చేతుల మీద వ్రాసుకునుడు, మీ నొసట మీద ధరింపుడు, మీ నడుమునకు ధరింపుడు. ఆ విధంగా వాళ్ళు ఆర్భాటంగా అవన్నీ ధరించేవాళ్ళు. ఇంకా వాళ్ళ ప్రార్థనలు కూడా గర్వంతో నిండి ఉండేవి. కానీ అందరి ప్రార్థనలు కాదు, కానీ ఎక్కువ మంది గర్వంతో నిండి ఉండేవి. అటువంటి ప్రార్థన వద్దు అని ప్రభువు ఒక ఉపమానం ద్వారా చెప్పాడు. ఆ ఉపమానం ఏంటంటే సుంకరి పరిసయ్యుడు ఉపమానము. లూకాసు వార్త 18వ అధ్యాయము వచనములు 9 నుండి 14 వరకు మనం చూసుకుంటే ఆ పరిసయ్యుడు సుంకరి కథ. ఇద్దరు దేవాలయానికి ప్రార్థనకు వెళతారు. ఆ పరిసయ్యుడు ఏం చేస్తాడంటే దేవాలయంలోకి వెళ్ళి ముందు దేవుణ్ణి స్తుతిస్తాడు. దేవా, నన్ను ఇలా చేసినందుకు నీకు వందనాలు, 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 స్తుతి స్తోత్రాలు చెల్లించి స్వోత్కర్షకు దిగుతాడు. తన డబ్బా తానే కొట్టుకుంటూ ఉంటాడు. నేను ఎన్నిసార్లు ఉపవాసాలు ఉన్నా కానీ మనిషి సైజ్ ఏం తగ్గట్లేదు. ఇంకా దశమ భాగాన్ని ఇస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నేను వ్యభిచారిని కాను, నేను త్రాగుబోతును కాదు, నేను తిండిపోతును కాను. ఇంకా చూడండి, అక్కడ ఆ గుడి దేవాలయం ద్వారం దగ్గర ఉన్న సుంకర లాంటి వాడిని కూడా కాదు, నేను చాలా గొప్పవాడిని, ఈ విషయం నీకు తెలీదా అన్నట్టుగా దేవుణ్ణి గర్వంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే సమయంలో దేవాలయ ద్వారం దగ్గర ఉన్నటువంటి సుంకరి లోపల దైవ సాన్నిధ్యాల్లోకి వెళ్ళడానికి, లేకపోతే దేవుడి వైపు కన్నెత్తి చూడడానికి కూడా మనస్సు రాక ఆయనకు పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో, దేవా, నేను పాపిని, నన్ను క్షమించు అని ప్రార్థించాడు. ఎవరి ప్రార్థన దేవుడికి చేరింది అని దేవుడు ప్రశ్నించి ప్రభువు చెప్పాడు, నిష్కర్షగా చెప్పాడు. పరిసయ్యుడి ప్రార్థన దేవుణ్ణి చేరలేదు, కానీ విరిగి నలిగిన హృదయంతో వినమ్రతంతో చేసినటువంటి సుంకరి ప్రార్థన దేవుడికి చేరింది అని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థన కూడా ఎలాగనే ఉండాలి. 51వ కీర్తనలో మనం చదువుతూ ఉంటాం, ఓ దేవా, బలి అర్పణలు, హోమాలు నీకు సంతృప్తిని కలిగించవు, కానీ విరిగి నలిగిన హృదయముతో చేసిన దీన ప్రార్థన నీకు సంతృప్తిని కలిగిస్తుంది, అది నిన్ను చేరుతుంది అని కీర్తనకారుడు పేర్కొంటూ ఉంటాడు. అది సమస్త హోమముల కంటే కూడా శ్రేష్టము, సంపూర్ణ దహన బలి కంటే శ్రేష్టము అని కీర్తనకారుడు పేర్కొంటూ ఉంటాడు. అందుకని ఒక పాట కూడా ఉంది కదా, పగిలిన హృదయముతో పాడిన, విరిగిన మనసుతో వేడిన, వింటాడు దేవుడు ఆ ప్రార్థన, గైకొంటాడు నీ సమర్పణ. పగిలిన హృదయముతో పాడిన, విరిగిన మనసుతో వేడిన. ఎప్పుడు కూడా మనం గర్వంతో మన యొక్క గొప్పలు దేవుడికి చెప్పుకోకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి గర్వం అనేది మన మనస్సులో ప్రవేశించిందంటే అన్ని పాపాలు కూడా ప్రవేశిస్తాయి అని సామెతల గ్రంథంలో కూడా మనం చదువుకుంటూ ఉంటాం.
16వ అధ్యాయం 18వ వచనంలో సామెతల గ్రంథంలో చూసుకుంటే, పడిపోవుటకు ముందు గర్వము నడుచును అని మనం చదువుకుంటూ ఉంటాం. పడిపోవుటకు ముందు గర్వము నడుచును. సైతానుడు కూడా ఒక్కసారి ఈ గర్వాన్ని మన హృదయంలో ప్రవేశపెట్టాడంటే మిగతా పాపాలు దుర్గుణాలన్నీ కూడా ప్రవేశించి మనల్ని నరకానికి బుల్లెట్ ట్రైన్ లాగా, వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా తీసుకెళ్తాయి అని మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయంలో ప్రభు మనను సునిశ్చితంగా మందలిస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం డాంబికుల వలె పరిశీల వలె కాకుండా సుంకరి వలె ఉండాలి అని. కానీ ప్రస్తుతం మన సమాజంలో, క్రైస్తవ సమాజంలో పరిస్థితి ఎలా ఉంది? కొంతమంది భక్తిమంతులు ఉంటారు, ఎక్కువసేపు ప్రార్థనలు చేసేవాళ్ళు, వాళ్ళు ఇతరులను చిన్న చూపు చూస్తూ ఉంటారు, తమను తాము చాలా గొప్పవాళ్ళుగా చూసుకుంటూ ఉంటారు.